గుడ్ ఈవినింగ్ పిల్లలు, అందరూ బాగున్నారా? అవును పిల్లలు, మీ సమ్మర్ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఆడుకుంటున్నారా? లాస్ట్ వీక్స్ లో చెప్పిన విధంగా మీరందరూ ఏదైనా ఒక యాక్టివిటీని కానీ ఏదో ఒక స్కిల్ ని కానీ నేర్చుకుంటున్నారా పిల్లలు? ఒకవేళ గనక స్టార్ట్ చేయకపోతే ఈ వారం నుండైనా మీరు స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఒక హాఫ్ మంత్ పైనే హాలిడేస్ ఉన్నాయి కదా, ఏదో ఒక యాక్టివిటీ కానీ స్కిల్ కానీ చక్కగా మీరు నేర్చుకోండి. ఓకేనా పిల్లలు? సరే, అయితే ఇప్పుడు నేను మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? పిల్లలు, ఒక ఊరిలో అనూష అండ్ అలేఖ్య అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అనూషకి వర్షం అన్నా మెరుపులన్నా చాలా ఇష్టం అన్నమాట. ఒక రోజు బాగా వర్షం పడి మెరుపులు వస్తుంటే అనూష ఏం చేస్తుందంటే తన గదిలో లైట్లు అన్ని ఆపేసి ఇక బాల్కనీలో చక్కగా వేసుకొని కూర్చుంది. ఇక అలా తను బయటికి చూస్తా ఉంది. అంతలో ఒక అమ్మాయి వర్షంలో పరిగెత్తుకుంటూ తన ఇంటికి ముందు రావటం చూసింది. ఇక వెంటనే అనూష పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తుకుని వస్తుంది చూడు అని చెప్పగా వాళ్ళమ్మ తలుపు తీసి బయటికి వెళ్లేసరికి ఆ అమ్మాయి పూర్తిగా తడిచిపోయి ఉంది. అయితే ఆమె ఎవరో కాదు, అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ తనకి వెంటనే మార్చుకోవడానికి బట్టలు ఇచ్చి, అలాగే అనూష వాళ్ళ నాన్న కూడా వేడివేడిగా సూప్ ని తీసుకొని ఇచ్చారు. అప్పుడు అలేఖ్య ఏడుస్తానే ఉంది. ఆ ఏడుపుని కాస్త ఆపి ఇక ఆమె వణికిపోతుంది కదా, సూప్ తాగగానే ఇక కొంచెం నార్మల్ అయిందనమాట. అప్పుడు వాళ్ళమ్మ ఏమనిందంటే, అనూష నువ్వు అలేఖ్య వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పింది. అప్పుడు అనూష అలేఖ్యతో ఈ విధంగా అడిగింది, అలేఖ్య నువ్వు ఈ టైంలో ఎందుకు మా ఇంటికి వచ్చావు, అసలు ఏం జరిగింది అని. అప్పుడు అలేఖ్య ఏడుస్తూ ఈ విధంగా చెప్పింది, మా అమ్మ ఎంతో డబ్బుని ఖర్చు పెట్టి గాజు బొమ్మని తయారు చేయించుకుంది. ఒక దేవదూత బొమ్మ అది చాలా అందంగా ఉంటుంది. దాంతో నేను ఆడుతుండగా బాల్ తగిలి ఆ బొమ్మ పగిలిపోయింది. నాకు చాలా భయం వేస్తుంది. మా అమ్మకి తెలిస్తే అస్సలు ఊరుకోదు అని అలా ఏడుస్తూ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అలేఖ్య ఇంట్లో లేదు. దాంతో వాళ్ళిద్దరూ మొత్తం వెతుకుతా అందరినీ అడుగుతా ఉన్నారు. అంతలో అనూష వాళ్ళ అమ్మ అలేఖ్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అలేఖ్య ఇక్కడే ఉంది, తను ఎందుకో ఏడుస్తుందని చెప్పగా ఇక అప్పుడు అలేఖ్య విషయం అక్కడ ఉందని తెలియగానే వాళ్ళు కొంచెం రిలీఫ్ అయ్యారు. అంతేకాదు అనూష వాళ్ళమ్మ బలవంతంగా అలేఖ్యతో ఫోన్ మాట్లాడించింది. అలేఖ్య మాత్రం భయపడుతూనే ఉంది. అప్పుడు వాళ్ళమ్మ ఏమనిందంటే, చూడమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు అని చెప్పి వాళ్ళమ్మ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. దాంతో అలేఖ్య వెంటనే అనూషతో, మా అమ్మకి అసలు నా మీద కోపం లేదెందుకు, నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని అన్నది. అందుకు అనూష వాళ్ళ నాన్న ఈ విధంగా చెప్పారు, నువ్వు నీ తల్లిదండ్రుల్ని అపార్థం చేసుకుంటున్నావు, నువ్వు చేసింది తప్పే, కానీ వాళ్ళిద్దరూ నీ మీద కోపంగా ఉన్నా సరే నిన్ను సరిదిద్దడానికే కదా ఒక మంచి విషయం చెప్తారు, అంతేకాని దానికి నువ్వు భయపడి ఇలా పారిపోవటం వంటివి చేయకూడదు. వాళ్ళిద్దరూ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగానే దేవుడు మన కోసం తల్లిదండ్రుల్ని ఇచ్చారు. వారు మనల్ని కూడా అంతే ప్రేమిస్తున్నారు. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి అని అలేఖ్యకి సర్ది చెప్పారు. ఇక వాళ్ళ తల్లి రాగానే అలేఖ్యను చూసి గట్టిగా హత్తుకొని ఈ విధంగా చెప్పింది, చూడు అలేఖ్య, అది కేవలం బొమ్మ మాత్రమే, అది ఏదో ఒక రోజు పగిలిపోతుంది లేదా వెళ్ళిపోతుంది. నువ్వంటే నాకు ఎంతగానో ఇష్టం, ఆ బొమ్మ కన్నా ఎక్కువ ఇష్టం అని చెప్పి గట్టిగా హత్తుకుంది. దాంతో అలేఖ్య తను తల్లిదండ్రుల్ని తప్పుగా అర్థం చేసుకున్నా అని వారిద్దరికీ క్షమాపణ చెప్పి అక్కడి నుండి సంతోషంగా వెళ్లిపోయారు. చూశారు కదా పిల్లలు, మనం కూడా చాలా సార్లు మన తల్లిదండ్రులు మన మీద కోప్పడగానే వాళ్ళకి మన మీద ప్రేమ లేదని అబద్ధాలు చెప్పటం, పారిపోవటం లేదా భయపడడం ఇలాంటివి చేయకూడదు పిల్లలు. వారు మనల్ని సరిదిద్దినప్పుడు అది మన మంచి కోసమే అని మనందరం అర్థం చేసుకోవాలి. ఓకేనా? మరి మీరందరూ అలా చక్కగా అర్థం చేసుకొని మీ పేరెంట్స్ మాట వినే వారిగా ఉంటారని కోరుకుంటున్నాను. అంతేకాదు పిల్లలు, అలా చేయటం వల్ల మీరందరూ దేవునికి ఇష్టలుగా కూడా ఉంటారు. ఓకేనా? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.